Welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils. మీరు కోరుకునే టేస్టీ వంటల్ని మా షెఫ్ రాజ్ గారు చేసి చూపించే టేస్ట్ఫుల్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు స్టార్ట్ చేసేద్దామా? హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనే. ఈ రోజు గుంటూరు నుంచి విజయలక్ష్మి గారు రాశారు. ఓకే. చనాతో ఏదైనా మంచి కర్రీ చూపించమన్నారు. సో చనాతో ఇప్పటివరకు చాలా రకాల అంటే కర్రీస్ కానీ రైస్ ఐటమ్లు కానీ మంచి మంచి కాంబినేషన్స్ కూడా చూపించాం. సో కొంచెం బెటర్ గా అంటే చనా అలాగే లీఫీ కాంబినేషన్ లో తీసుకున్నాం అండి. చనా లీఫీ కర్రీ. వావ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చనా లీఫీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చనా లీఫీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి 1 టీ స్పూన్. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏం చేయాలి? డైరెక్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పాలకూర పేస్ట్ లా చేసి పెట్టేసుకున్నాం. సో అలాగే కాబూలి శనగలు ఇవి మామూలుగా ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఈ రెండు మనకు రెడీగా ఉంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది. సో పాలకూర ఉడికించి పేస్ట్ చేసేసుకున్నారా? ఎస్ అండి. ఓకే. సో అప్పుడు ఏంటంటే మనకు మగ్గేటప్పుడు కొంచెం తక్కువ టైంలోనే సరిపోతుంది. లేకపోతే మనం ఎక్కువ టైం అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సి వస్తుంది. అవును. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో ముందుగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మెయిన్ బేస్గా పాలకూర తీసుకుంటున్నాం అండి. సో అలాగే దాంతోపాటు కొంచెం మెంతికూర ఫ్లేవర్ ఇస్తున్నాం. ఓకే. సో గ్రీన్ లీఫీ అన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం మనకి లీఫీ అంతా కూడా ఉంటే బాగుంటుంది. సో కొత్తిమీర ఒకటే కాకుండా ఇక్కడ పుదీనా ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓ ఓకే. ఓకే. సో కొంచెం మిక్స్డ్ లీఫీ ఫ్లేవర్స్లలో మనకు ఈ డిష్ అనేది వస్తుందండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతికూర. ఓకే. సో మన చాయిస్, చిన్న మెంతికూర కానీ పెద్దది కానీ ఏదైనా. ఇక్కడ నేను పెద్ద మెంతికూర వాడుతున్నాను. సో ఏదైనా రెండు మనకు సేమ్ అదే టేస్ట్ ఇస్తాయి. ఓకే. సో మెంతికూర మనం ఇక్కడే ఎందుకు వేసుకోవాలి అంటే అది డెఫినెట్లీ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. సో పుదీనా లాగా మనం లాస్ట్ లో అలా యాడ్ చేయలేము. ఇప్పుడు కూడా మనం వేసుకోలేము. ముందుగా కొంచెం ఆయిల్ లో ఫ్రై అయితే కొంచెం మనకు ఆ కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఓకే. కొంచెం ఇది వేగాలి మనకు. ఓకే, మెంతికూర కొంచెం వేగాలి. ఓకే, వేగిపోతుంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. కొంతమంది చిన్నపిల్లల ముఖంపై విటమిన్ డెఫిషియన్సీ వల్ల తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జాజికాయని అరగదీసి ఆ గంధాన్ని తెల్లటి మచ్చలపై పూస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే తెల్లటి మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసారు కదా రాజు గారు, సరిపోతుందా? ఓకేనండి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో దాంతో పాటు ఆ స్మెల్ అనేది మెంతికూర తాలూకు ఆ స్మెల్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు పాలకూర పేస్ట్. ఓకే. నిజంగానే ఫుల్ గ్రీనిష్ గా అయిపోతుంది కదా ఈ ఆకుకూరలన్నీ వేయడం వల్ల. అండ్ దట్టు మీరు పేస్ట్ వేసారు కాబట్టి డెఫినెట్లీ ఇది డామినేటింగ్ గా ఫుల్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల బాగుంటుంది. ఆ గ్రీన్ అనుకున్నప్పుడు మనకు కొంచెం గ్రీన్ గా సో ఇలా పేస్ట్ రూపంలో వేస్తేనే బాగుంటుంది. సో పాలకూర కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఓకే. అలాగే కొద్దిగా కారం. సో వాళ్ళ స్పైసీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కొంచెంగానే వేసాను. కొద్దిగా పసుపు. ఓకే. సో కాబూలి శనగలు మనం ఎప్పుడైనా ఉడికించుకునేప్పుడు కొంచెం ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే మనం దీంట్లో వేసి ఉడికించేప్పుడు సో
అంత అంటే మొత్తంగా అది అబ్జర్వ్ చేసుకోలేదు. సో అంటే ఆ ఫ్లేవర్స్ దాంతో పాటు ఉన్న ఉప్పుని, కాబట్టి ఉడికించేప్పుడే కొంచెం మనం వేసామనుకోండి, సో ఆ టేస్ట్ అనేది ఉంటుంది. సో దట్ మనకు అది తిన్నప్పుడు ఒక్కొక్క శనగల్లో కూడా మనకి డెఫినెట్లీ అట్లా తెలుస్తూ ఉంటుంది. కొంచెం మెయిన్ గా బ్యాలెన్స్ చేసేది కర్రీని ఉప్పు. అవును. ఓకే, ఆ తర్వాత ఫ్లేవర్స్ అనేవి కూడా బ్యాలెన్స్ చేస్తాయి. సో కాబట్టి అది కొంచెం ముందుగా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు, సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, సో కొంచెం సోంపు పొడి. ఓ బాగుంటుంది రాజు గారు ఇది. బాగుంటుంది. ఓకే, అంటే సోంపు మనకి చాలా డామినేటింగ్ గా ఉంటుంది కదా, కొద్దిగా వాడుతున్నాం. సో ఈ దాంతో పాటుగా మనం అంటే జీలకర్ర ధనియాలు కూడా వేసాం కదా, సో బ్యాలెన్స్ అవుతుంది. సో కొద్దిగా పుదీనా. సో ఇక్కడ మీరు జనరలీ మనం నార్మల్గా ఈ గ్రీన్ లీఫీ అనుకున్నప్పుడు పాలకూర అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం, అండ్ పుదీనా ఉంటుంది, మెంతికూర. ఇవి కాకుండా ఇంకేం వేసుకోవచ్చు రాజు గారు? చుక్కకూర లాంటివి తీసుకుంటే పులుపు వచ్చేస్తుందేమో కదా. అంటే కొంచెం ఆ పులుపు పర్లేదు, మరి గోంగూరకు ఉన్నంత పులుపు ఉండదు. చుక్కకూర తీసుకోవచ్చు, లేదా బచ్చలాకు తీసుకోవచ్చు, తోటకూర కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మిగతాయి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మన ఇంట్రెస్ట్, మనకి ఏ ఆకుకూరలు కావాలనుకుంటే వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు అంటే ఆ శనగలకు కొంచెం ఫ్లేవర్స్ పట్టేస్తే సరిపోతుందండి. బాగుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు పాలకూర పేస్ట్ చేశారు కదా, అదే పేస్ట్ లో కొత్తిమీర అండ్ అలాగే వేరే ఆకుకూరలు అన్ని కూడా కలిపి ఒకటే పేస్ట్ చేసేసేయచ్చు కదా? లేదు, కొంచెం టేస్ట్ అనేది కొంచెం మారిపోతుందా? చాలా మారిపోతుంది. ఓ ఓకే. సో ఒకటి ఏదైనా మనకు బేస్ మెయిన్ ఒకటి ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, మిగతా కొంచెం అలా సైడ్ లోంచి ఒక్కొక్కటి అలా మనం తింటున్నప్పుడు లైట్ గా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. ఏవైతే ఏముంది అన్ని కలిసేది ఒకటే చోట కదా అని చెప్పి మనం ఎలా పడితే అలా వాడుకోవడానికి లేదండి, దాన్ని ఒక మెథడ్ లోనే వేయాలి. క్వాంటిటీ అనేది అప్పుడు ఎక్కువ తీసుకోలేము, సో ఒక రకమైన టేస్ట్ ఒకటి అంటే ఎక్స్పెక్ట్ చేయలేం, అలాంటిది వస్తుంది. కాబట్టి కొంచెం ఒక రకమైన దాన్ని మనం బాగా ఎంజాయ్ చేయగలం ఏదైనా. ఓకే, సో డిష్ రెడీ అండి. బౌల్ ఇస్తారా? ఓకే, గుమ్గుమ్మలాడిపోతుంది రాజు గారు. ఫ్లేవర్స్ అన్ని బాగా వస్తున్నాయి, అండ్ మీరు సోంపు వేశారు కదా, సో అది సోంపు పౌడర్ అనేది వాళ్ళ ఇష్టం అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆ జీలకర్ర ధనియాల పొడి సరిపోతుంది అది కూడా. సో ఇంకొంచెం అంటే కొంచెం మసాలా ఘాటు కూడా ఎక్కువ తెలియాలి అనుకుంటే జీలకర్ర ధనియాలతో పాటు కొంచెం గరం మసాలా యాడ్ వేసుకోవచ్చా? ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. పాపం కనిపించట్లేదు కొత్తిమీర. సో ఆల్రెడీ దాంట్లో కూడా వేసాం కదా. ఓకే, చెన్నా లీఫీ కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా చెన్నా లీఫీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా లీఫీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెంతికూర వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, పుదీనా వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా లీఫీ కర్రీ రెడీ. చెన్నా లీఫీ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు. డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. అంటే మీటి వేసాము. అవును, సో పుదీనా కూడా కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసుకున్నాం. అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ ఉన్నాయి. అండ్ మీరు సోంపు వేసింది కొంచెం లైట్ గా, అంటే ఏది కూడా డామినేటింగ్ గా కాకుండా అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్ గా తెలుస్తున్నాయి. కొంచెం మైల్డ్ గా టేస్టీగా ఉంది. ఎస్, చాలా బాగుంది రాజు గారు. అంటే డిఫరెంట్ గా అన్ని ఆకుకూరలు కూడా మనకి చేరుతాయి కదా ఇలా చేసుకోవడం వల్ల. సో హెల్దీ కూడా. సో బాగుంది రాజు గారు, ట్రై చేయొచ్చు. థాంక్యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి అజీర్తి వల్ల విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చల్లటి నీటిలో నిమ్మరసం పిండుకుని తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. చెన్నా లీఫీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ.
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఈ రోజు మన స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో బియ్యం రవ్వ కిచిడి తయారు చేసుకోబోతున్నాం. ఈ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగేద్దామా? రాజుగారు, బియ్యం రవ్వ కిచిడి. అవునండి. సో ఎలా ఉంటుంది రాజుగారు? ఇది చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి. అంటే కొంచెం ఇది టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ గా వచ్చి మనకు బాగుంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వావ్, టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అలాగే మొత్తం చేసే విధానం కూడా డిఫరెంట్ గానే ఉంటుందా? ఆల్మోస్ట్ అంటే కొంచెం కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది. ఆల్మోస్ట్ మనం మామూలు కిచిడి చేసుకున్నట్టుగానే వస్తుంది అనమాట. ఓకే, బియ్యం రవ్వ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బియ్యపు రవ్వ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ 1 కప్పు, పెసరపప్పు రవ్వ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా దీంట్లో కొంచెం టేస్ట్ బాగా ఇస్తుందని చెప్పేసి జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాం. సో అది ముందుగా వేయించేసుకున్నాం. ఓకే, సో నెయ్యి బాగా కరిగిన తర్వాత సో జీడిపప్పు. ఓకే, సో ఇది కొంచెం వేయించుకుంటే టేస్ట్ అనేది పెరుగుతుంది. సో తెలిసిన విషయం అది. సో ఇది వేయించుకొని మనం ఎండింగ్ లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేయించుకొని తీసేసుకుంటాం. తీసేసుకొని ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే కొంచెం ఆ క్రంచీగా తగులుతూ ఉంటుంది. సో ముందుగానే మనం ఆ ప్రాసెస్ లో అలా కంటిన్యూస్ గా పెట్టేస్తే కొంచెం మెత్తబడిపోతుంది. ఓకే, సో టేస్ట్ అనేది కూడా అంతగా తెలియదు. తీసేసుకుందామా? కొంచెం పక్కన పెట్టేసేసుకుందాం. సో ఇప్పుడు నేత్రాన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా రాజు గారు? ఎస్ అండి. సో దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. ఓకే, ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో దీంట్లోనే పెసరపప్పు కొంచెం రవ్వలా చేసేసుకున్నాం. అలాగే బియ్యం రవ్వ, ఓకే, సో కొద్దిగా పసుపు, దీనికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా పుదీనా అండి. ఓకే. సో ఇక్కడ పెసరపప్పు కూడా రవ్వలాగా అంటే గ్రైండ్ చేసుకున్నారుగా పెసరపప్పు? అవునండి. బియ్యం కూడా అలాగే గ్రైండ్ చేసుకున్నారు రవ్వలాగా? సో మనకు బియ్యం రవ్వ కూడా దొరుకుతుంది. లేదు అనుకుంటే ఇంట్లోనే గ్రైండ్ చేసేసుకుని రవ్వ చేసేసుకుని మనం అలా యాడ్ చేసుకోవచ్చు. సో పప్పు కొంచెం పెద్దగా ఉంటే మనకి ఏంటంటే కొంచెం ఉడకడానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. బియ్యం కొంచెం చిన్నగా ఉంటుంది కదా, రవ్వలా ఉంటుంది. అవును. సో కాబట్టి ఇది కూడా కొంచెం మనకు అదే సైజ్ లో ఉంటుందంటే రెండు ఈవెన్ గా ఉడికిపోతాయి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేస్తున్నాం. సో ఇది మనకి ఉడికి మనకు దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఆ జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. సో జనరల్లీ కిచిడి అంటే డిఫరెంట్ వెజిటబుల్స్ ఇలా అంటే ఎవరి ఇంట్రెస్ట్ తో వాళ్ళు రకరకాలుగా కాంబినేషన్స్ అనేది మార్చుకుంటూ మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కువ వెజిటబుల్స్ అలా కాకుండా ఓన్లీ కొంచెం ప్లెయిన్ గా చేసుకుంటాం. కొంచెం రవ్వతో చేసుకుంటాం. చెప్పాను కదా, కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది కదా, అలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొంతమందికి వెక్కిళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉల్లిపాయని రసం తీసుకుని ఆ రసాన్ని వాసన చూస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు కంట్రోల్ అవుతాయి. చిట్కా చూసాం కదా రాజుగారు, అయిపోయి ఉంటుందా? ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. కొంచెం ఇంకా కనిపిస్తుంది కదా బియ్యం, ఇంకొంచెం దగ్గర పడాలి అయితే. మరి ఆలోపు కార్వింగ్ చేసేస్తారా? ఓకే, ఏం చేయబోతున్నారు? టొమాటోతో లోటస్ చేస్తున్నాను. లోటస్, ఓకే.
ఓకే, ప్లేట్ కూడా ఇస్తారా? సో చేశాక దీంట్లో మనం అరేంజ్ చేసేసుకున్నాం. ఓకే. సైడ్లోనే సో దీంతో పాటుగా సైడ్లో కొంచెం లీవ్స్ కూడా పెట్టేద్దాం కీరతో. ఓకే, సో దీనికి హైబ్రిడ్ టమాటో అయితే బాగుంటుందండి. సో మధ్యలో ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. సో తర్వాత ఒక్కొక్క లైన్ జస్ట్ స్కిన్ డీప్ అండి, ఎక్కువ డీప్ పోకూడదు. ఓకే. సో దీని మధ్యలో వరకు తీసుకోవాలి. ఓకే, ఒకసారి ఇది కలిపిద్దాం. కొంచెం వాటర్ పడుతుంది కదా రాజు గారు? కొంచెం చూసి యాడ్ చేస్తుంది, కొద్దిగా యాడ్ చేయండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పెటల్ తాలూకు స్కిన్ ఇలా పీల్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో అన్ని పెటల్స్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు కావాల్సిన పొజిషన్లోకి తీసుకోవాలి పెటల్స్ని. అంటే కొంచెం మనం బెండ్ చేసుకోవాలన్నమాట ఇది. ఓకే. ఓకే. సో ఒక్కొక్క పెటల్ని ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకి ఇలా కావాల్సిన పొజిషన్లోకి వస్తుంది. ఓకే. ఇది కొంచెం చూసుకుంటూ ఉండాలి కదా, అడుగు అంటేసుకుంటూ ఉంటుంది. ఎస్ అండి, పెసరపప్పు ఉంది కదా, సో అది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే. చూడండి రాజు గారు, ఇంకా వాటర్ ఏమైనా కావాలా? లేదండి, అయిపోతుంది. సరిపోతుందా? మూత పెట్టేస్తే. ఓకే, సో లోటస్ రెడీ. ఓకే. సో సైడ్ లీవ్స్ కూడా అనుకున్నాం కదా. సో దీన్ని ఇలా 4 భాగాలుగా చేసుకుని సో మధ్యలో సీడ్ పార్ట్ తీసేసేయాలి. ఓకే. తర్వాత వీటిని మనం లీఫ్ షేప్లో కట్ చేసేసుకుంటే మనకు సో సైడ్లో లీవ్స్తో రెడీ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది. సో లోటస్ మామూలుగా అయితే రౌండ్ షేప్లో వస్తాయి, మామూలుగా ఇది నేను రెగ్యులర్ లీఫ్ ఇస్తున్నాను. ఓకే. అయిపోయింది కదా రాజు గారు ఇది? యా, ఇంకొంచెం అంటే ఇప్పుడు నాకు పొడిపొడిగా వస్తుంది. ఓకే. సో ఈ లీవ్స్కి కొంచెం సైడ్కి అడ్జస్ట్ కొంచెం జిగ్జాగ్గా ఇస్తున్నాను. సో అన్నిటికీ కూడా సేమ్ అలాగే. ఓకే. ఒక్కోవైపు 2 అలా కట్స్ ఇస్తే మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది. ఓకే. ఎస్. సో దీన్ని ప్లేట్లో వావ్, బాగుంది రాజు గారు. కలర్ కాంబినేషన్స్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఎస్, బ్యూటిఫుల్. ఓకే. సో కార్వింగ్ రెడీ. ఓకే, సో పొడిపొడిగా వచ్చేస్తుంది కదా. ఎస్. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసేసుకున్నావా? ఎస్. వావ్, సూపర్ రాజు గారు.
ఎస్పెషల్లీ ఎప్పుడన్నా పండుగ రోజులు ఉన్నప్పుడు ఇలాంటిది చేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఎస్ ప్రసాదంగాను పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది, అంటే కొంచెం రవ్వలా ఉంటుంది కదా, బియ్యం అయితే మనం కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో రవ్వ అనేది మనం ఫాస్ట్ గా అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది చాలా. యాక్చువల్లీ పెసరపప్పు బియ్యం కాంబినేషన్ ఎంత బాగుంటుందో. యూజువల్ గా మనం చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇలా కూడా ట్రై చేయొచ్చు డిఫరెంట్ గా. అండ్ మొత్తం మీరు నేతితో చేశారు కాబట్టి కమ్మకమ్మగా కూడా ఉంటుంది. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఎస్. ఓకే, సో బియ్యం రవ్వ కిచడి రెడీ అండి. ఓకే, వేడి వేడిగా బియ్యం రవ్వ కిచిడి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కిచిడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బియ్యపు రవ్వ కిచిడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెసరపప్పు రవ్వ, బియ్యపు రవ్వ, పసుపు, ఉప్పు, పుదీనా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బియ్యపు రవ్వ కిచిడి రెడీ. బియ్యం రవ్వ కిచిడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగుంది రాజు గారు. యాక్చువల్లీ టేస్ట్ బాగా యాడ్ చేసింది ఏంటంటే జీలకర్ర. ఎస్, జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నేతితో చేశారు కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ జీడిపప్పు అన్ని కూడా యాడెడ్ టేస్ట్స్. అంటే జనరలీ బియ్యంతో అండ్ అలాగే పెసరపప్పుతో టేస్ట్ చూస్తాం కానీ ఇలా బియ్యం రవ్వలా చేసుకుని చూడడం డిఫరెంట్ గా ఉంది. పలుకులుగా కొంచెం డిఫరెంట్ ఉంది, తెలుస్తుంది. బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి కిచిడి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అప్పడాలకు పురుగు పట్టకుండా ఉండాలి అంటే అప్పడాలు నిల్వ చేసే డబ్బాలో కొద్దిగా కారం, ఇంగువ చల్లాలి. ఇలా చేసినట్లయితే అప్పడాలు పురుగు పట్టకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? కల్పన అండి. కల్పన గారు ఎక్కడి నుంచి వచ్చారు? వనశ్లీపురం. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? కవిత అండి. ఆహా, అమ్మా, ఇప్పుడు ఎందుకు ఆ పాట పాడాను తెలుసా? మా అమ్మ పేరు కూడా కవిత కాబట్టి. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బిఎన్ రెడ్డి నుండి. బిఎన్ రెడ్డి. ఓకే, సో మొత్తానికి మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా అండి? ఓన్ సిస్టర్స్. సిస్టర్స్. ఓకే, ఎవరు అక్క ఎవరు చెల్లి? నేను అక్క, తన చెల్లి. మీరు చెల్లి. ఓకే, అక్క చెల్లెళ్ళారా, ఈ రోజు ఊరించే వంటలో మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, మీరు వంటలు చేయాలి. ఓకేనా? చూసేద్దామా? బాగా ఆలోచించుకుని చెప్పండి, మీకు టైం ఇస్తాను నేను, ఇమ్మీడియట్ గా చెప్పక్కర్లేదు. ఓకే, వావ్, క్యారెట్. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, క్యారెట్లు తినండి, క్యారెట్లు తినండి, క్యారెట్లు తినండి, సైట్ రాదు అని. అయినా మనం వినట్లేదు. అందుకే ఒక్కొక్కళ్ళకి ఇంత సోడా బుడ్డీలు చిన్నప్పటి నుంచే. సో క్యారెట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ కూడా. బాగా ఆలోచించుకోండి, క్యారెట్తో వంటలు చేయాలి. మీకు టైం ఇస్తాను నేను, టైమర్ ఆన్ చేసిన తర్వాత టైం తీసుకుని నాకు చెప్పండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఆలోచించుకోండి కవిత గారు, కల్పన గారు, క్యారెట్స్తో ఏం చేయగలం రెగ్యులర్గా కాకుండా. క్యారెట్లు యాక్చువల్లీ స్వీట్లో కూడా చాలా బాగుంటాయి, అలా కూడా ఆలోచించండి. ఇంకా వేపుళ్ళు ఇవన్నీ రెగ్యులరే. చూడండి, మీకు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. థింక్ హౌ మచ్ యూ క్యాన్. ఇది మీకు చాలా వాల్యుబుల్ టైం. ఈ టైంలోనే మీరు ఆలోచించుకోవాలి. టైమర్ ఆపేసాక మీరు ఆలోచించలేరు. ఓకే అక్క, ఏం చేస్తారు? క్యారెట్ కీర్ అండి. ఓకే, సూపర్ అండి. 42 seconds అండి. ఓకే, క్యారెట్ కీర్ చేస్తారా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, క్యారెట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా అండి? ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, నెయ్యి వేసుకుందామండి ముందుగా. ఎస్, సో పాయసం లాంటి వాటికి, స్వీట్లకి మనకి డెఫినెట్లీ నెయ్యి ఉండాలి. నేతితోనే మొదలెట్టాలి. అవును. ఏంటిది? ఎండు కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. ఓకే, కిస్మిస్ వేస్తున్నాను. ఓకే,
కిస్మిస్ని మాత్రం ఏ స్వీట్లో అయినా సరే మిస్ చేయకుండా వేయాల్సింది. దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి. జీడిపప్పు వేయట్లేదా మీరు? జీడిపప్పు పేస్ట్ చేశానండి. ఓ ఓకే. ఇప్పుడు ఇవి తీసేసుకుంటారా లేకపోతే ఇందులోనే వేస్తానండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా. అవును. పాలు పోసామండి. పాలు కాచి చల్లార్చిన పాలా? అవునండి. పోసేయండి త్వరగా నల్లబడిపోతాయి కిస్మిస్లు. ఓకే. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. పంచదార అవును స్పూన్తో వేసుకోండి. సరిపోతుందేమో. సరిపోద్ది. ఓకే, ఇది కొంచెం మరగాలి కదా. అవునండి. ఆ పేస్ట్ ఏంటండి? బాయిల్ చేయాలండి. క్యారెట్ను కాజు రెండు బాయిల్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఓ, ఉడికించి పేస్ట్ చేయాలి. అవునండి. కాజు కూడా బాయిల్ చేశారా? అవును. ఓకే. సో క్యారెట్ అండ్ అలాగే కాజు రెండు కూడా బాయిల్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలండి. సో ఆ పేస్ట్ లో ఇంకేమన్నా యాడ్ చేశారా మీరు? ఏమీ లేదండి. ఏమీ లేదు. ఇది మరిగింది కదండి, పేస్ట్ వేసుకుందాం. ఇందులో పేస్ట్ వేస్తారా? అవును. ఓకే. సో ఇలా పేస్ట్ లాగా క్యారెట్ ఉడికించి వేసుకోవడం వల్ల క్యారెట్ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. అవునండి. కలర్ కూడా భలే వచ్చిందండి. కీర్ అనగానే మనకి కలర్ఫుల్గా ఉండాలి కదా. అవును. ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. సో వంటలు కొత్త కొత్త ట్రై చేస్తుంటారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అంటే రోజు మీ ఆయన వంట చేస్తారా? లేదు, ఓ, కొత్తవి అంటే కొత్తవి ట్రై చేస్తుంటా అప్పుడప్పుడు. రోజు రెగ్యులర్వి చేస్తుంటారు అలా అన్నారు. ఇదేంటండి? కొబ్బరి పొడి వేసుకుందాం కొద్దిగా. ఎండు కొబ్బరి పొడి. యా. ఓ, బాగుంటుందండి. బాగుంటుంది. ఆల్రెడీ ఎండు కొబ్బరి ముక్కలు వేసారు కదా మీరు? కొంచెం వేసాను. ఇది కొద్దిగా బాగా థిక్గా అయిపోతుంది కదా పేస్ట్ వేయగానే. అవును. గుమగుమలు ఆడిపోతుంది. మీకు వస్తున్నాయి గుమగుమలు? వస్తున్నాయా? అక్క వంటలు అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? హెల్ప్ తీసుకుంటూ ఉంటారా? తీసుకుంటాం. సో ఇది ఇలాచీ పౌడరా ఫైనల్ గా? అవును. బాగుందండి. ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. పేస్ట్ ఒకటి రెడీగా ఉంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్, మాకు షుగర్ వద్దండి, మాకు షుగర్ ఆల్రెడీ ఉందండి, మేము షుగర్ తినం అనుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చండి దీంట్లో? ఎవరి ఇష్టం వాళ్ళని. టేస్ట్ బాగానే ఉంటుంది కదా. మీరు జీడిపప్పు ఓకే పేస్ట్ లో వేసారు, అలా కాకుండా కొంచెం ఆ నేతిలో కూడా జీడిపప్పు వేయించుకున్నా కూడా బాగానే ఉంటది. అక్కడక్కడ జీడిపప్పులు అక్కడక్కడ కిస్మిస్ అలా తగులుతూ ఉంటే సుమి, అప్పుడు ఖీర్కి ఒక బ్యూటీ వస్తుంది. మరుగుతోంది, ఇంకా మరగాల కొంచెం. ఇది ఎలా ఉందంటే చూస్తుంటే ఎలా ఉంది? నాకైతే కస్టర్డ్ లా అనిపిస్తోంది. అలానే కనిపిస్తుంది కదా. బాగుంది. కస్టర్డ్ లా కనిపిస్తోంది. పైన నుంచి కొంచెం ఆ టాపింగ్స్ అవి వేసేసుకుంటే కస్టర్డ్ అయిపోతుందేమో అన్నట్టుంది ఇది చూడ్డానికి. మామూలుగా అయితే క్యారెట్ ఇలా తినరు కదండి. ఇలా ఏంటో క్యారెట్ ఎంత స్వీట్ గా ఉంటుందండి, అది కూడా తినట్లేదండి. సాడ్ గానీ ఇలాంటివి చేసన్నా పెట్టండి, ఏం చేయలేం. ఇలాచి వేసుకో. ఓకే, ఇలాచి పొడి. దీంట్లో ఇంకేమన్నా కలిపారా అండి? ఇది ఇలాచి నలగదనేసి షుగర్ లోనే వేసాను. సో పంచదారలో కొంచెం యాలకులు వేసి మిక్స్ చేసి పొడి చేశారన్నమాట, అది వేశారు. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. బౌల్ ఇవ్వండి. అదేంటి? కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఉడికించిన క్యారెట్తో గార్నిషా? ఓకే, బాగానే ఉంటుందిలేండి, ఉడికించారు కదా. జీడిపప్పు. ఎస్, క్యారెట్ కీర్ రెడీ అండి. ఓకే, చూసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్.
క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కీర్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన జీడిపప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. తర్వాత క్యారెట్ పేస్ట్, ఎండు కొబ్బరి పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, క్యారెట్ కీర్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. అల్సర్తో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి. చింత చిగుర్ని కషాయంలాగా చేసుకుని 1 గ్లాసు చొప్పున రోజుకి 4 సార్లు తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే అల్సర్ అనేది కంట్రోల్ అవుతుంది. కవిత గారు, మీరే వంట చేస్తున్నారు? క్యారెట్ కాజు వేపుడు అండి. క్యారెట్ కాజు వేపుడు. ఓ వావ్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, చేద్దాం. ఓకే, క్యారెట్ కాజు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కాజు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా కవిత గారు? ఓకే, చేసేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. నెయ్యి. ఓకే, మీరు కొద్దిగా నెయ్యి వేస్తున్నారా? కొద్దిగా. ఓ, నెయ్యి నూనె 2 వేస్తున్నారా? కొద్దిగా నూనె. ఓకే, కొద్ది వేడెక్కాక పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు. పోపు కొంచెం చిటపట లాడాక నెక్స్ట్ ఎండుమిర్చి 2 ఎండుమిర్చి. పచ్చిమిర్చియా? పచ్చిమిర్చి. ఇది కొద్దిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో వేపుడు కాబట్టి మనకి పోపు బాగుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా జీడిపప్పు వేద్దాం. పసుపు, కొద్దిగా పసుపు. కల్పన గారు తదేకంగా మీ వంట వైపే చూస్తున్నారు. నా చెల్లెలు కరెక్ట్ గా చేస్తుందా, అన్ని పర్ఫెక్ట్ గా వేస్తుందా కదా? అవునండి, టెన్షన్ మీకు కూడా ఉంటుంది కదా? ఉంటుంది. అదే, అక్కలందరూ స్వీట్ అబ్బా, చెల్లెల గురించి ఎక్కువ ఆలోచనే కదా చెల్లెలు చేసేది. మరి అక్కే ప్రత్యక్ష దైవం, అక్క కోసం అని సినిమా తీస్తాను నేను. ఇదేంటి ఉడికించేసారు? ఉడికించిన క్యారెట్ ముక్కలు. ఓకే, సో క్యారెట్ ముక్కలు ఉడికించేసారు. ఉప్పు ఏమైనా యాడ్ చేశారా? ఏం లేదు. సాల్ట్ వేస్తారా? కొద్దిగా కారం వేసుకుందాం. కొద్దిగా కారం. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. కలుపుకోండి. క్యారెట్ వేపుళ్ళకి పెట్టింది పేరు. అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. 5 minutes లో అయిపోతుంది. రైస్ లోకి గానీ చపాతీలోకి గానీ చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ చాలా రైస్ లో కూడా వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది. మామూలుగా పిల్లలు తినారు కదా క్యారెట్, మామూలుగా మనం ఇస్తే ఇలా అవుతే వేపుల్లో ఇస్తే చపాతీలోకి బాగా తింటారు. పిల్లలందరిలో నేనే చాలా మంచి పిల్లని. ఇలాంటి కూరగాయలన్నీ బాగా తినాలి. నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్. ధనియా పౌడర్ కూడా బాగుంటుంది కదా ఇందులో వేసుకుంటే. మీరేం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టైం పాస్ లేదు,
పాప ఉంది, పాపతోనే సరిపోతుంది. ఓ ఎన్ని ఇయర్స్ మీ పాపకి? 2 years. ఇంకేంటి టైం పాస్ అక్కడే అయిపోతుంది. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. యాక్చువల్లీ ఈ క్యారెట్ లో ఉన్న ఆ కమ్మదనం ఏదైతే ఉంటుందో దాన్ని అలా ఉంచేస్తే బాగుండు అనిపిస్తుంది. పౌడర్స్ అన్ని ఎక్కువ వేయకుండా. చూద్దాం రాజు గారు ఏం చెప్తారు. బాగుంటుందంటారు ఇలా వేస్తే లేకపోతే పిల్లలకు కూడా ఫ్లేవర్ టేస్ట్ కొద్దిగా చేంజ్ అయ్యి టేస్ట్ బాగుండి తింటారు. క్యారెట్ ని డామినేట్ చేసేస్తే వేరే ఫ్లేవర్స్ అప్పుడు అవి తింటారనా? ఓకే బాగుంది లాజిక్. అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. సూపర్. సర్వ్ చేసేద్దామా? చివర్లో కొద్దిగా కొత్తిమీర పైన. ఓకే కొత్తిమీర ఆకు వేయండి, చెట్టు వేయకండి. చాలు, కప్పేయకండి, కనపడినివ్వండి. ఓకేనా? ఇచ్చేసేయండి. అయిపోయిందండి. వేడి వేడిగా క్యారెట్ కాజు వేపుడు రెడీ. ఓకే, వేడి వేడిగా క్యారెట్ కాజు వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కాజు వేపుడు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, పసుపు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కాజు వేపుడు రెడీ. టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకేనండి. ముందు క్యారెట్ కీర్ చూద్దామా? ఓకే. బాగుంది, మంచి మైల్డ్ టేస్ట్ ఉంది. యాక్చువల్లీ జీడిపప్పు అలా పేస్ట్ చేశారు కదా ఉడికిచ్చేసి. కొంచెం రిచ్ గా ఉంది, అంటే థిక్నింగ్ కూడా ఉంది కదా. బాగుంది. నెక్స్ట్ వేపుడు చూద్దామా? ఓకేనండి. ఓకే, కొంచెం మసాలా పొడులు అన్నీ వేసారు కదా, స్మెల్ తెలుస్తుంది. స్పైసీ, చాలా స్పైసీగా చేశారండి. యాక్చువల్లీ మీకు 2 years పాప ఉందన్నారు కదా, మీరు ఇలా స్పైసీగా చేస్తే తగ్గించుకోవాలి. ఓకే, ఎనీవేస్ 2 వంటలు టేస్ట్ చూసేసాం. ఇప్పుడు రిజల్ట్ చూసేద్దాం. రాజు గారు, 2 బాగున్నాయి. సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశారు. కీర్ అనేది అవును పాయసం పేస్ట్ లా చేశారు కదా, కొంచెం ఆ థిక్నింగ్. సో జస్ట్ క్యారెట్ ఫ్లేవర్ అనేది తెలుస్తా ఉంది. క్యారెట్ కనిపించకుండా ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఇచ్చేస్తుంది. దాంతో పాటుగా ఆ జీడిపప్పు తాలూకు టేస్ట్ అనేది, సో ఎలాగో నెయ్యిలో కొంచెం అలా ఏం చేశారు, సో అన్ని బాగా తెలుస్తున్నాయి. సో దీంట్లో తేజ గారు చెప్పినట్టుగా ఎన్ని స్పైసెస్ అక్కర్లేదు క్యారెట్లో. సో ఏదన్నా ఒకటి మనం యూజ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం ఎక్కువగా స్పైసీ ఉంది, కొంచెం తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది. సో అంటే డిష్ పరంగా ఓకే, రెండిట్లో బెస్ట్. కావాలి అనుకుంటే ఇలా స్పైసీగా కావాలంటే ఇది ట్రై చేసుకోవచ్చు, కానీ అన్ని స్పైసెస్ వేసేసరికి అది చాలా డామినేటింగ్ గా క్యారెట్ అసలు తెలియకుండా అయిపోయింది. ఆ మసాలా పొడుల తాలూకు టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. క్యారెట్ ని కొంచెం అన్ని డామినేట్ చేసేసాయి. ఓకే, కొంచెం తగ్గించుకొని కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు ఖీర్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. అలాగే కవిత గారు, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. క్యారెట్ తో 2 రకాల స్పెషల్స్ కూడా చాలా బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ లాంటివి ఉడికించేటప్పుడు ఆ నీళ్లల్లో 1 స్పూన్ నిమ్మరసం కూడా కలిపినట్లయితే అవి కలర్ మారకుండా ఉంటాయి. చూసారు కదా, ఈరోజు అభిరుచిలోని వంటలు చాలా బాగున్నాయి. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం.
ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా లీఫీ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కాబూలి శనగలు, మెంతికూర, పాలకూర, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు జస్ట్ మినిమం కుకింగ్ ఒక 2 రకాల వంటకాలతో కూడా మనము ఆరోగ్యకరంగా వండుకోవచ్చా అని అడిగితే దానికి ఒక ఉదాహరణ ఈ చెన్నా లీఫీ కర్రీ. ఈ లీఫీ కర్రీ ఏ రకమైన ఆకుకూరైనా తీసుకోండి, ఆకుకూరలు కొంచెం టమాటో యాడ్ చేసేసామనుకోండి, మళ్ళీ మనకు కావాల్సిన వేరే రకమైన వెజిటబుల్ యాడ్ చేసేసినట్టు. తర్వాత దీన్ని మనం చపాతీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే ఇట్స్ అ కంప్లీట్ థరోలీ బ్యాలెన్స్డ్ మీల్. 100% మనకు బ్యాలెన్స్ ఉన్న ఆహారం ఇదే. సో సింపుల్ అండి. అంటే మనం ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడినా వాటి కాంబినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనకు కావాల్సిన పోషకులు వచ్చేసినట్టే. చాలా బాగుంది చెన్నా లీఫీ కర్రీ. నోట్ చేసుకొని ట్రై చేయాల్సిందే కంపల్సరీగా. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బియ్యపు రవ్వ కిచిడి. ఇది స్నాక్ ఐటెం కూడా వాడుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా మనం ఒక మీల్ లాగా ఒక పూట భోజనంగా కూడా తయారు చేసుకోవచ్చు. అంత బాగుందండి. బియ్యపు రవ్వ, పెసరపప్పు, జీడిపప్పు. జీడిపప్పు విడిగా మనం ఒక చిన్న లెక్క చెప్తాను మీకు. ఒక జాపనీస్ సైంటిస్ట్ చేత్తోనే చూపించేశారు. ఇంత కార్బోహైడ్రేట్స్ తినాలి, ఈ 4 వేళ్ళు సరిపడా 5 వేళ్ళు సరిపడంత ఆకుకూరలు తీసుకోవాలి, ఫ్యాట్ ఇంత తీసుకోవాలి. ఇంత అంటే జస్ట్ 2-3 టీ స్పూన్స్ ఈ బొట్టన వేలంతా. సో ప్రతిదీ కూడా మనం చేత్తో లెక్క వేసుకున్నా మనకు అది మ్యాచ్ అయిపోతుంది. మనం స్పెసిఫిక్గా దానికని వెయింగ్ స్కేల్స్ అలాంటివి కూడా అవసరం లేదు. సో ఇంత బియ్యప్రవ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో అర్ధ భాగం మనం పెసరపప్పు తీసుకుంటూ ఇంత జీడిపప్పు తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకు కావాల్సిన విధంగా సెట్ అయిపోతూ ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంది లెక్క. అంటే మనం తినే ఆహారం, ఒక పూట ఆహారం మనం చేతిలో పట్టే విధంగా ఉండాలి. చేతిలో పడితే అంటే 2 చేతులు ఇలా దోసిట్లో కనుక మనకు ఫిల్ అయిపోతే అంతే మనకు కావాల్సింది ఆ పూట. దానికి ఈ బియ్యపు రవ్వ కిచడి సూపర్గా ఉందండి. అందులో నెయ్యితో చేశారు. నెయ్యి అసలు చెడు కాదండి. నెయ్యి ఎక్కువ తీసుకుంటే చెడు. ఏదైనా ఫ్యాట్ కంటెంట్ అనేది, ఆ ఫ్యాట్లో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు, అంతే. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. నెయ్యి బాగుంది మంచిదని చెప్పేసి ఎక్కువ తీసుకుంటే కూడా సమస్య, అవాయిడ్ చేయడం కూడా ప్రాబ్లమే. ఇట్స్ గుడ్ ఫర్ యూ. సో లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అలాగే ఊరించే వంటలో కూడా క్యారెట్తో 2 రెసిపీస్ చూశారు. నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని రకమైన వెజిటబుల్స్ మనం వండుకోవాలి, కొన్ని పచ్చిగా తినాలి. ఫ్రూట్స్ అయితే కంప్లీట్గా రాగా తీసుకోవాలి. సో ఈ కొన్ని రకమైన వెజిటబుల్స్లో మనం పచ్చిగా తీసుకున్నా మంచిది, కుక్ చేసి తీసుకున్నా మంచిది అనేది ఏదంటే క్యారెట్ కీర్లో క్యారెట్ మనం చాలాసేపు స్టవ్ మీద ఉంచుతాం కదా, అయినప్పటికీ కూడా క్యారెట్లో ఉన్న పోషక విలువలు ఏమాత్రం కూడా తగ్గదండి. క్యారెట్ ఎలాంటి ఒక సూపర్ వెజిటబుల్ అంటే సూపర్ రియలీ. క్యారెట్ ఉడికించేసరికి క్యారెట్ వాల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి లోపల ఉన్న బీటా క్యారటిన్ మనకు అవైలబుల్గా ఉంటుంది. అంటే క్యారెట్ తిన్నప్పుడు కూడా అందులో ఉన్న పోషక విలువలు మనకు దొరకలేదు అనుకోండి, బాడీకి వేస్ట్ కదా. సో కుక్ చేసినప్పుడు ఏమవుతుంది, అది మనకు అందుబాటులోకి వస్తుంది. సో క్యారెట్ కీలో క్యారెట్, పాలు, షుగర్ మనకొద్దు. సో బెల్లంతో చేసుకుంటాము. సో బెల్లము, జీడిపప్పు ఇలా చేసుకున్నాం అనుకోండి, అది ఒక పౌష్టిక ఆహారం. చాలామంది పిల్లలకు మా బాబు పెరగట్లేదు సరిగ్గా, మేము ఆ ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, మార్కెట్లో పాలల్లో కలుపుకొని అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అనే వాళ్ళందరికీ కూడా ఈ కీర్ చాలండి. వారానికి 1-2 సార్లు వాళ్ళకి ఇలా కీర్ చేసి ఇచ్చామనుకోండి, కావాల్సిన పోషక విలువలు వాళ్ళకి వచ్చేస్తాయి. అదేవిధంగా క్యారెట్, కాజు, వేపుడు, క్యారెట్, జీడిపప్పు, ధనియాల పొడి, గరం మసాలా. క్యారెట్ తర్వాత జీడిపప్పు కాంబినేషన్ అవసరమా అంటే కొంచెం ఆలోచించాలండి. యు కాంట్ సే ఇట్స్ ఎంటైర్లీ ఇంపార్టెంట్ అని. ఒకవేళ వెరైటీ కోసం ట్రై చేసుకున్నా క్యారెట్ 250 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, కాజు జస్ట్ 25 గ్రామ్స్ చాలు. సో క్యారెట్, కాజు వేపుడు కానివ్వండి, క్యారెట్ కీర్ కానివ్వండి, బోత్ ఆర్ ఓకే. క్యారెట్ కీర్ అయితే ఇట్స్ అన్ ఎనర్జీ డ్రింక్ ఇంకా. అండ్ ఎంత హ్యాపీగా కూడా తీసుకుంటారండి పిల్లలు బెల్లంతో చేసిస్తే వేడివేడిగా. ఇది ఇంకో బ్యూటీ ఏంటంటే వేడివేడిగా తీసుకున్నా బాగుంటుంది, చల్లగా తీసుకున్నా బాగుంటుంది. సో ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. అలాగే బియ్యపు రవ్వ కాజు కిచడి, అది కూడా డిఫరెంట్గా ఉందండి. చెన్నా లీఫీ కర్రీ సూపర్బ్ అండి, వెరీ వెరీ గుడ్ అండి. రోజువారీ డైట్ కింద మనం దాన్ని వాడుకోవచ్చు. సో
సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతులను గెలుచుకోండి. రాజు గారు, బాగున్నాయి ఈరోజు చేసిన వంటలు. కిచడీ కానీ అలాగే కర్రీ కానీ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. చూసారు కదా, ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్.